సార్ అమెరికాలో ఏకంగా 8 మంది భారతీయుల్ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. దీన్ని మోదీ గారికి ట్రంప్ షాక్ ఇచ్చారన్నట్టుగా కూడా వర్ణిస్తున్నారు సార్. అసలెందుకు అరెస్ట్ చేశారు? మరి ఎవరా 8 మంది? అసలు అమెరికా భారత్ పట్ల ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది సార్? అమెరికాలో 8 మంది భారతీయుల అరెస్ట్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇది జూలై 11న అరెస్ట్ చేశారు. ముందుగా ఈ అరెస్టులు ఎవరు? ఇది ట్రంప్ షాక్ ఇచ్చాడా, లేకపోతే ట్రంప్ ఇండియాకి మేలు చేశాడా, ఈ విషయాలు మాట్లాడుకుందాం. సో ఇది అరెస్ట్ చేసింది వచ్చి ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మనకి ఇక్కడ ఒక సిబిఐ లాంటిది, అక్కడ ఎఫ్బిఐ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ అమెరికా అనేది ఫెడరల్ కంట్రీ, 50 రాష్ట్రాలతో కలిసిన దేశం. అది 50 రాష్ట్రాలకు కూడా విడివిడి చట్టాలు, కొంత మనకంటే కూడా వాళ్ళకి రాష్ట్రాలకి అటానమీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఈ అన్ని రాష్ట్రాల్లో పనిచేసే ఒక ఫోర్స్ పేరే ఎఫ్బిఐ అనమాట. ఈ ఎఫ్బిఐ మిగతా కొన్ని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్లతో కలిసి దాదాపు ఒక 4-5 డిపార్ట్మెంట్లతో కలిసి కొంతమందిని అరెస్ట్ చేసింది అనమాట. ఇది ఎక్కడ ఈ అరెస్టులు జరిగాయంటే శాన్ జాక్విన్ కౌంటీ అంటారు, కాలిఫోర్నియాలో. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరంటే, అరెస్ట్ అయిన వాళ్ళు 8 మంది కూడా సిక్కులు, ఇండియన్ ఆరిజిన్ సంబంధించిన సిక్కులు. ఇందులో మొదటి వాడు పవిత్తర్ సింగ్ బతాలా. ఈ పవిత్తర్ సింగ్ బతాలా అనేవాడు ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించిన వాడు. ఇతన్ని ఎన్ఐఏ, మన ఇండియాలో ఉండే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు. ఇతను పట్టిస్తే 6 లక్షలు ఇస్తామని కూడా ఎన్ఐఏ ప్రకటించింది అనమాట. ఇతను అమెరికా పారిపోయాడు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు. అలాగే దిల్ ప్రీత్ సింగ్, హర్షప్రీత్ సింగ్, గుర్తాజ్ సింగ్, మన్ప్రీత్ రంధ్వా, సరబ్జిత్ సింగ్, అమృత్ పాల్ సింగ్, విశాల్, ఈ 8 మంది అనమాట. ఈ 8 మంది అరెస్ట్ చేయడం వెనక ఏముందంటే, ఎఫ్బిఐ సమ్మర్ హీట్ ఇనిషియేటివ్ అని ఒకటి స్టార్ట్ చేసింది. సమ్మర్ హీట్ ఇనిషియేటివ్ అంటే ఒక ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రామ్ పేరు సమ్మర్ హీట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే, దేశంలో ఉండే వైలెంట్ గ్రూప్స్ ని, గ్యాంగ్స్టర్ని అరెస్టులు చేయడం, వాటిని నిర్వీర్యం చేయడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. అది దేశవ్యాప్తంగా చేస్తున్నారు, ఓన్లీ ఒక చోట కాదు. అది ఓన్లీ ఇండియన్స్ అనే కాదు, ఏ గ్యాంగులు ఉన్నా. లాటిన్ అమెరికన్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, అట్లాగే చైనీస్ ఉంటారు, జపనీస్ ఎక్కువ దగ్గరకు, చైనా ట్రయాడ్ గ్రూపు, ఇటాలియన్ గ్యాంగ్స్, ఇలా రకరకాల గ్యాంగ్స్ అక్కడ ఉంటాయన్నమాట. మనకు సంబంధించి ఇండియన్కి సంబంధించిందంటే ఖలిస్తానీ ఉద్యమం. అక్కడ ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించిన తీవ్రవాదులు కెనడాలో, అమెరికాలో ఎక్కువ మంది ఉంటారు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే, ఎఫ్బిఐ డైరెక్టర్గా ఇండియన్ అమెరికన్ అయిన కాశ్యప్ పటేల్ని ట్రంప్ నియమించాడు. కాశ్యప్ పటేల్ గుజరాత్కి సంబంధించిన వాడు. అతని పూర్తి పేరు కాశ్యప్ ప్రమోద్ పటేల్. ఇతన్ని కాష్ పటేల్ అని పిలుస్తారు అక్కడ అమెరికాలో. సో ఈ కాష్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్ అయిన తర్వాత ఇండియాతో కొంత బయలేటరల్ ఒప్పందాలు జరిగాయన్నమాట. అంటే ఇండియాకి సంబంధించి ఇక్కడ ఎస్కేప్ అయిపోయి అమెరికాలో ఉంటూ, లేదా అమెరికాలోనే ఉంటూ ఇండియాలో రకరకాల టెర్రరిస్ట్ యాక్టివిటీలకు పాల్పడుతున్న కొంతమందిని మనకు అప్పగించమని ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో అడుగుతుంది. కానీ అమెరికా పని చేయట్లేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఈ కాష్ పటేల్ని అక్కడ ఎఫ్బిఐ డైరెక్టర్ చేసిన తర్వాత కొంతవరకు బయలేటరల్ ఒప్పందాల్లో మనల్ని ఎక్స్ట్రాడిషన్ అంటారు, అంటే అక్కడ నుంచి మనకు అప్పగిస్తారు అనమాట. ఆ మధ్య కూడా ఒకరిని అప్పగించారు. ఇప్పుడు ఈ పవిత్తర్ సింగ్ బతాలా, ఇందాక నేను చెప్పిన అతను మనకు వాంటెడ్ లిస్ట్ కాబట్టి అతను అయితే అప్పగిస్తున్నారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా మోడీకి అది మంచి తప్ప, మోడీకి అయితే షాక్ అయితే కాదు. మోడీకి అది ఒక రకంగా సక్సెస్ అని చెప్పాలి. అంటే అమెరికాతో మనకున్న సంబంధాలను ఉపయోగించుకొని మోడీ ఖలిస్తానీ ఉద్యమం మీద దెబ్బతీయడానికి మోడీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. అది ఒక రకంగా సక్సెస్ అయింది. అయితే ఎందుకు అమెరికాలో ఈ ఖలిస్తానీ వాళ్ళు ఉన్నారు, అసలు ఖలిస్తానీ ఉద్యమం ఏంది అనే విషయాలు మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఖలిస్తానీ ఉద్యమం, ఖలిస్తాన్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ప్యూరిటీ, అంటే పవిత్ర భూమి అని చెప్పుకోవచ్చు. ఇది 1947 నుంచి కూడా ఉంది. 1947లో మనం ముస్లింలకు సపరేట్ కంట్రీ ఇచ్చేసాము, హిందూ సిక్కులకి ఒక కంట్రీ అనుకున్నాము. అప్పుడు చాలా మంది సిక్కులు, ఎందుకంటే పంజాబ్లో ఎక్కువ ఉంటారు, 58% సిక్స్ పంజాబ్ ప్రాంతంలో ఉంటారన్నమాట. దేశంలో వాళ్ళు 1.7% సిక్ పాపులేషన్ ఉంది. 2011 లెక్కల ప్రకారం
వాళ్ళు ఒక దాదాపు 20 లక్షల మంది సిక్కులు మన దేశంలో ఉన్నారు. సో పంజాబ్ ఎప్పుడైతే అటు వెళ్ళి సగం పంజాబ్ పైన అటు వెళ్ళిపోయింది అనమాట పాకిస్తాన్. వెళ్ళిపోయినప్పుడు అక్కడ పంజాబ్ సిక్కుల మీద పాకిస్తానీ ముస్లిం మతచాందసవాదులు అటాక్స్ చేసి చాలా మందిని చంపేశారు పార్టీషన్లో. హిందువులు కూడా చంపేశారు, అట్లాగే ఇక్కడ కూడా ముస్లింల్ని మనవాళ్ళు చంపేశారు. మొత్తంగా హిందూ, ముస్లిం, సిక్కులు చాలా మంది చనిపోయారు. ఆ క్రమంలో వీళ్ళు ఏంటంటే మాకు సిక్కులకి ఒక సపరేట్ రాజ్యం కావాలి అనే దాన్ని వీళ్ళు అనుకున్నారు. దాని పేరే ఖలిస్తాన్ ఉద్యమం అనమాట. ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏమి లేదు, సిక్కులకి పాకిస్తాన్ ఎలాగా ముస్లింలకు ఇచ్చారో సిక్కులకు కూడా ఖలిస్తాన్ అనే ఒక దేశం కావాలి అనే డిమాండే. ఇది 60s వచ్చేసరికి శిరోమణి అకాలీదళ్ ఏర్పడింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సపరేట్ రాజ్యం అడగలేదు, కానీ సపరేట్ గా అటానమస్ అడిగారు సిక్కులకి. అంటే లింగ్విస్టిక్ స్టేట్స్ ఏర్పడుతున్నాయి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఏర్పడ్డాయి కదా, అలాగా సిక్కులకు కూడా ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పడాలనేది వాళ్ళు కోరుకున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అప్పుడు, దాన్ని 4 రకాలుగా అంటే పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఇంకొంత భాగాన్ని హిమాచల్ ప్రదేశ్లో కలిపేసింది. ఇది వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు వాళ్ళు ఒక ఆనంద్ సాహిబ్ తీర్మానం అని 1973లో ఈ శిరోమణి అకాలీదళ్ పాస్ చేసింది ఒక తీర్మానం. ఆ తీర్మానం ప్రకారం కూడా సిక్కులకు అటానమస్ ఎక్కువ పెరగాలి, మాకు సపరేట్ గా ఒక అటానమస్ గా ఒక సపరేట్ పెద్ద రాష్ట్రం ఉండాలి అన్న డిమాండ్. అక్కడి నుంచి మనకి ఒక సిక్కు నాయకుడు భింద్రన్వాలే, ఆయన పూర్తి పేరు జర్నైల్ సింగ్ భింద్రన్వాలే, అతను ఒక సిక్కు స్కాలరు. అతన్ని ఫస్ట్ ఏం చేసిందంటే అకాలీదళకి వ్యతిరేకంగా ఇతన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రోత్సహించింది. తర్వాత ఏముంది అంటే అతనే ఏకుమేకేకిచ్చున్నాడు. అతను ఒక టెర్రరిస్ట్ లాగా మారిపోయి తీవ్రవాద కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. దాంతో అతన్ని వేటాడడం గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఈ లోపల అతను అమృత్సర్లో ఉండే గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నాడు. ఒక 2 ఏళ్ల పాటు అక్కడే ఉండగలిగాడు. గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. తర్వాత ఫైనల్ గా జూన్ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఇందిరా ప్రభుత్వం దాని మీద అటాక్ చేసింది. కొన్ని వందల మంది సైనికుల్ని తీసుకెళ్లి కాల్పులు జరపడం మొదలుపెట్టింది. అది 72 గంటల పాటు కాల్పులు జరిపితే దాదాపు మొత్తంగా ఒక 400-500 మంది చనిపోయారు. అంటే ఇది వేల మంది చనిపోయినారని సిక్కులు చెప్తారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 493 మంది మిలిటెంట్స్ కావచ్చు, సివిలియన్స్ కావచ్చు చనిపోతారు. 83 మంది సోల్జర్స్ చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. సో దీంతో సిక్కులు అందరిలో కూడా తీవ్రమైన ఆగ్రహవేశాలు వచ్చాయి. ఫలితంగా జూన్లో ఇతన్ని భింద్రన్వాలని చంపితే అక్టోబర్లో ఇందిరాగాంధీని సొంత గార్డులే చంపేశారు. ఎందుకంటే మన మిలిటరీలో సిక్కులు ఎక్కువ ఉంటారు, సిక్ రెజిమెంట్ అనే ఒక సపరేట్ ఇది ఉంటుంది అనమాట. అట్లా అందువల్ల బాడీ గార్డ్లే ఆమెను చంపేశారు. ఆమెను ఎప్పుడైతే చంపారో ఇమీడియట్ గా అక్టోబరు, నవంబర్ ఫస్ట్ వీక్ లో ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు క్రియేట్ అయ్యి కాంగ్రెస్ నాయకులు సిక్కుల్ని వేల మందిని చంపారు. ఇది గవర్నమెంట్ ఏం చెప్తుంది, 4,000 మంది చనిపోయారని చెప్తే సిక్కు సంఘాలు 8,000 నుంచి 17,000 మంది చనిపోయారని చెప్తుంది. ఏదేమైనా రఫ్ గా అరౌండ్ 8,000 to 10,000 సిక్కులు అక్కడ చనిపోయారు. అప్పుడు రాజీవ్ గాంధీ కూడా దాని మీద ఒక బ్యాడ్ కామెంట్ చేశాడని ప్రచారమైంది. అదేంటంటే ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు భూమి కంపించడం సహజమే. అంటే ఇందిరాగాంధీ లాంటి ఒక మహావృక్షం కూలిపోతే చాలా మంది చనిపోవడం మామూలు విషయం అన్నట్టుగా ఆయన క్యాజువల్ గా తీసి పారేశాడు. దానివల్ల సిక్కులు మరింత హర్ట్ అయ్యారని చెప్తారు. ఏదేమైనా 90s లోకి వచ్చేసరికి కేపీఎస్ గిల్లు అక్కడ డీజీపీగా, పంజాబ్ డీజీపీగా వచ్చి సిక్కు ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేయగలిగారు. అంటే 93 తర్వాత ఇండియాలో సిక్కు ఉద్యమం, అప్పట్లో ఉన్న బబ్బర్ కల్సా అంటారు, బబ్బర్ కల్సా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయినాయి. అయితే అంతకుముందు 93కి ముందు 85లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని పేల్చేశారు. అందులో 329 మంది చనిపోయారు. తర్వాత 1986లో ఏఎస్ వైద్య 13th ఆర్మీ చీఫ్ అన్నమాట ఇండియాలో, ఆయన్ని హత్య చేశారు. 95లో బియాన్ సింగ్ ని చంపేశారు. అనేక మంది పోలీస్ అధికారులని వీళ్ళందరినీ కూడా సిక్కు తీవ్రవాదులు చంపారు. మొత్తానికి లేట్ 90s వచ్చేసరికి సిక్కు ఉద్యమం అణిగిపోయింది. మెజారిటీ సిక్కులు కూడా ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు, జరిగిపోయింది. అయితే ఏమైంది, ఈ మధ్య కాలంలో అంటే 2010 తర్వాత సోషల్ మీడియా ఇవన్నీ రాయడంతో
వివిధ దేశాల్లో దీన్ని సిక్కు డయాస్పోరా అంటారు. వివిధ దేశాల్లో సిక్కులు బలంగా ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో 7,70,000 మంది ఉంటే, యూకేలో 5,20,000 మంది ఉన్నారు, యుఎస్లో 5,00,000 మంది ఉన్నారు, ఆస్ట్రేలియాలో 2,10,000 మంది ఉన్నారు. ఇలాగా వీళ్ళు కొన్ని సంఘాలు పెట్టుకొని, ముఖ్యంగా సిక్స్ ఫర్ జస్టిస్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్సు ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని రంగంలోకి తీసుకొచ్చారు. దీన్ని కొన్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. కెనడా ట్రూడో అని ప్రధానమంత్రి దీన్ని బాగా ప్రోత్సహించాడు వాళ్ళ ఓట్ల కోసం. అట్లాగే పాకిస్తాన్ ISI కూడా వీళ్ళని ప్రోత్సహించింది. ఇప్పుడు దీన్ని అంచవేయడానికి మోడీ గవర్నమెంట్ సీరియస్ గా ట్రై చేస్తుంది. ఆ మధ్య కెనడాలో కూడా